ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై జాతీయ ఆహార భద్రత మరియు పోషక మిషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్సల్టెంట్ అధికారి పి సారంగం గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం సాలు పత్తి సాగులో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భైరాన్పల్లి గ్రామ రైతు రాజేందర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై జాతీయ ఆహార భద్రత మరియు పోషక మిషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్సల్టెంట్ అధికారి పి సారంగం గారితో పరిచయకర్త మోతే చిరంజీవి. ప్రస్తుతం ఎల్నినో కారణంగా ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితులలో ఎటువంటి పంటలు వేసుకోవాలి, ముఖ్యంగా వర్షాపాతం అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఋతుపవనాలు బలహీనపడి ఆలస్యంగా ప్రవేశించినప్పుడు ప్రస్తుత తరుణంలో వేసుకోవాల్సినటువంటి ప్రత్యామ్నాయ పంటలు ఏంటి, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, వివిధ పంటలలో పాటించాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు మరియు చేపట్టవలసినటువంటి తక్షణ చర్యలు, అంటే రైతులు ఎటువంటి చర్యలు తీసుకుంటే అధిక దిగుబడి అనేటువంటిది సాధించవచ్చు అనే విషయాల గురించి మనకు వివరించడానికి గాను ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ ఆహార మరియు పోషక భద్రత కన్సల్టెంట్ అధికారిగా పనిచేస్తున్నటువంటి పి సారంగం గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఈ సూపర్ ఎల్నినో కారణంగా ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితులు మరియు వర్షపాత వివరాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయంటారు? ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా మరి ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో కారణంగా ముందుగా సూపర్ ఎల్నినో ప్రభావము పసిఫిక్ మహాసముద్రంలో మనకు సముద్ర ఉపరితలంలో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థితిలో పెరిగిపోవడం వలన దానివలన పరిస్థితులు చాలా వరకు వర్షాలు, కరువు పరిస్థితులు ఏర్పడి మరి ఋతుపవనాలు బలహీనపడడం అనేది మనం గమనించడం జరుగుతుంది. మరి అధిక ఉష్ణోగ్రతలు కూడా రావడానికి కారణమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సూపర్ ఎల్నినో అనేది మామూలుగా మనకు 5-6 సంవత్సరాలకు ఒకసారి వాతావరణంలో జరిగే మార్పుల వలన, మరి ఈ పసిఫిక్ మహాసముద్రంలో జరిగే మార్పుల వలన ట్రేడ్ విండ్స్ అంటారు, నిరంతర గాలులు ఈస్ట్ నుండి వెస్ట్కు వీచినట్టయితే, అంటే మనకు సౌత్ అమెరికా నుంచి మనకు ఆస్ట్రేలియా సైడ్ వీచినట్టయితే మనకు మంచి వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే గాలులు ఈ సంవత్సరం మనకు వ్యతిరేకంగా ఉండడం వలన మన ఇండియాలో కూడా మనకి ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి మనకు దీని వలన చాలా వరకు ఏంటంటే భూగర్భ జలాలు మరి అడిగంటుతాయి, బోర్లు బావులు కూడా అడిగంటిపోయి చాలా వరకు మనకు పరిస్థితులు మరి వాతావరణ వర్షాభావ పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఈ వాతావరణ పరిస్థితులను బట్టి మనము పంటలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే దీర్ఘకాల బెట్ట పరిస్థితులు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అక్కడెక్కడ మరి క్లౌడ్ బస్ట్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ వర్షపాతము తక్కువ రోజులలో పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలాంటి మార్పులు ఈ సూపర్ ఎల్నినో వల్ల
కలుగుతున్నాయి కాబట్టి రైతులకు మరి వరికి బదులుగా మిగతా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల గురించి మరి ప్రణాళికలు రచించడం జరిగింది. దాని ప్రకారంగా వ్యవసాయ శాఖ మరియు శాస్త్రవేత్తలు కూడా గ్రామాన తిరిగి రైతులకు అవగాహన కలిగించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం వర్షపాతం కనుక ఇప్పటి వరకు గనక చూసుకున్నట్టయితే చాలా వరకు వరంగల్ జిల్లాలో 43% వరకు కూడా లోటు గమనించడం జరిగింది. అంటే రెయిన్ఫాల్ మనకు సాధారణంగా 429 మిల్లీమీటర్లు ఉండాలి, ఇప్పటి వరకు 243 మిల్లీమీటర్లు మాత్రమే మనకు పడింది. దీనివలన వర్షపాతం లోటు మనము గమనించవచ్చు. అంటే పంట మార్పిడి అనేది వరికి ఎక్కువగా ఏది వేసుకోవాలి, ఏది వేసుకుంటే రైతులకు మేలు జరుగుతుందంటారు? ముఖ్యంగా మరి వరికి బదులుగా మనకు ప్రత్యామ్నాయ పంటలు చూసుకున్నట్టయితే మనం చాలా వరకు ఇది ఒక మంచి అవకాశం అండి. నిజంగా చెప్పాలంటే పంట మార్పిడి అనేది వరికి ఎప్పుడు మనము వర్షాకాలం వరి, యాసంగి వరి సాగు చేస్తున్నాము. ఈ సంవత్సరం మనకు అవకాశం వచ్చే మనకు పంట మార్పిడి చేసుకోవడానికి కూడా కంది, పెసర, మినుము, బొబ్బెర్లు, ఉలువలు ఇలాంటి పప్పుధాన్య పంటలు వేసుకున్నట్టయితే పంట మార్పిడి జరుగుతుంది. తర్వాత భూసారం కూడా పెరుగుతుంది. మనకు దీనివలన కొంత ఆదాయము మనం అంటే తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి, తక్కువ రోజులలో మనకు పంటకు వచ్చే పంటలు కాబట్టి కొంత మనకు ఆదాయం కూడా వస్తుంది. తర్వాత మన భూసారం పెరుగుతుంది, పంట మార్పిడి జరుగుతుంది. తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ ఈ యాసంగిలో వేసిన పంటలకు మంచి దిగుబడి రావడానికి మరి అవకాశం ఉంటుంది. సో కాబట్టి రైతులందరూ కూడా ఈ పప్పుధాన్య పంటలు వేసుకోవాలి. ఇవి కాకుండా కూడా అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. కంది, కొర్ర 4:1 కొర్ర ప్లస్ కంది 4:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. అలాగే నూనె గింజ పంటలకు కూడా మంచి అవకాశం ఉందండి. ఆమ్దము, పొద్దుతిరుగుడు, ఇప్పుడు కోతుల బెడద ఉన్నది కాబట్టి ఆమ్దం వేసుకున్నట్టయితే కోతులు కూడా మనకు డ్యామేజ్ చేయవు. పొద్దుతిరుగుడు, సజ్జలు మరి చిరుధాన్య పంటలు కూడా మనకు వేసుకున్నట్టయితే ఇది క్లైమేట్ రెసిలియంట్. ముఖ్యంగా ఏంటంటే బెట్టను తట్టుకుంటాయి, తక్కువ రోజులు వస్తుంది, తక్కువ పెట్టుబడి. మరి వేసుకున్నట్టయితే మనకు మన ఆరోగ్యానికి కూడా మంచి పోషకాలు ఉన్న ఆహారము. సో ఇవన్నీ కూడా మంచి అవకాశం. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకున్నట్టయితే రైతుకు మరి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ నికరాదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా బోరు బావుల కింద వరి వేయకుండా అందులో సజ్జలు, రాగులు, కొర్రలు, మాగిజొన్న ఇది కూడా చాలా మంచిది. ఈవెన్ తరి పొలాలలో కూడా మాగిజొన్న మనం ప్రాక్టీస్ ఉంది మన ప్రాంతంలో. ఈ మాగిజొన్న కూడా మనకు కిన్నెర అనే మాగిజొన్న కూడా మంచి ఫాడర్ జొన్న కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జొన్నలు కూడా మనకు 12 నుంచి 15 క్వింటాల దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ కాల పరిమితి కూరగాయలు మరి ఆగస్టులో వేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనము ఆగస్టు 16 నుంచి 31 వరకు కూడా నువ్వులు వేసుకోవచ్చు. కూరగాయల పంటలు చూసుకున్నట్టయితే వంగ, టమాటా, పచ్చిమిర్చి, తర్వాత తీగజాతి కూరలు, ఆకుకూరలు, బంతి, పూల పంటలు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. సో మనకు రైతులకు మనం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురుస్తాయి 80% వరకు కూడా మనకు కురవడానికి అవకాశము మరి ఉండేది. కాకపోతే ఎల్నినో సిచ్యువేషన్ వలన మనము ఈ పంటలు మరి వేసుకున్నట్టయితే మనకు తక్కువ పెట్టుబడితోటి, తక్కువ నీటితోటి ఎక్కువ నికరాదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనము సజ్జలు, కంది 2:1 రేషియోలో కూడా వేసుకోవచ్చు. అలాగే పెసర, మినుము, తర్వాత కంది కూడా మనకు 7:1 నిష్పత్తిలో వేసుకోవడానికి, అంతర పంటలు సాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఇలాంటి మనము వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకున్నట్టయితే రైతుకు మరి లాభదాయకంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. మరి ఋతుపవనాలు ఆలస్యంగా రావడం మరియు దీర్ఘకాల బెట్ట పరిస్థితులలో వివిధ పంటలలో పాటించవలసినటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటంటారు? కందులు రకాల గురించి కూడా కొంచెం చెప్పాలనుకుంటున్నాను నేను. కందులు వేసుకున్నట్టయితే మనకు WRG 121, WRG 97 ఇవన్నీ కూడా 93, PRG 150, స్వల్పకాలిక రకాలు PRG 176 ఉంది. ఇది ఎకరానికి 6 కిలోల వరకు పడుతుంది. ఆమ్దం కూడా మనకు PCH 111 2 కిలోలు ఎకరానికి మనకు హైబ్రిడ్స్ పడతాయి. ICH 66 ఇవన్నీ కూడా ఉన్నాయి. అలసందలు, ఉలువలు కూడా మన స్థానిక లోకల్ వెరైటీస్ వేసుకోవచ్చు. పొద్దుతిరుగుడు కూడా మనకు DRSH1, తర్వాత తిల్హన్ టెక్ సన్నార్ హైబ్రిడ్ 1, తర్వాత ఇది కూడా 3 నుంచి 4 కిలోల వరకు పడుతుంది. నువ్వులు కూడా మన ప్రాంతంలో ప్రాక్టీస్ ఉంది, ఇవి కూడా మనం వేసుకోవచ్చు. 2.5 నుంచి 3 కిలోల వరకు పడుతుంది. JCS 10-20 అనే రకము, మనము జగిత్యాల తిలువని అనే రకము మనకు మన ప్రాంతంలో 3-4 క్వింటాల వరకు కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా రాగి, కొర్రలు, మరి మంచి రకాలు
స్వల్పకాలిక రకాలని రాగిలో మారుతి, కొర్రలు, గడ ఇలాంటి రకాలు వేసుకున్నా కూడా మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మాగిలో మాగి జవారు, కిన్నెర అనే వెరైటీ ఉంది. తర్వాత కందిలో కూడా మనకు సెప్టెంబర్ లో వేసుకున్నట్టయితే LR41, ఆశ, వీటితో పాటుగా మనకు వేర్జనగ, లేపాక్షి, వశిష్ట ఇవన్నీ కూడా మనకు మంచి పంటలు, అధిక అంటే ఆదాయం వచ్చే పంటలు కూడా మనకు ఉంది కాబట్టి ఈ సంవత్సరం మనకు పంట మార్పిడి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతులు ఈ సూచనలు పాటించి మరి అధిక ఆదాయం పొందడానికి దోహదపడాలని నేను కోరుతున్నాను. అలాగే మీరు అడిగిన విధంగా ముఖ్యంగా మనకి ఇప్పుడు మనకు కురిసిన వర్షాల వలన చాలా వరకు మరి వరి నాట్లు పడినాయి. తర్వాత మెట్ట పంటలు కూడా కొంతవరకు వేసుకోవడం జరిగింది. సాధారణ పరిస్థితి ఇప్పుడు మనకు ఈ వర్షాల వలన మనకు మెట్ట పంటలు కూడా సాధారణ పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా మనకు కొన్ని మెట్ట పంటలలో మరి విత్తుకోవడం కూడా మరి జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకు చాలా వరకు అంటే జనరల్ గా నల్లరేగడి నీళ్ళల్లో తేమ సంరక్షణ కోసం మనము బోదెలు మరియు చేసుకోవాలి. అలాగే కాలువలు కూడా ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు తేమ ఎక్కువగా నిలవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎరువుల వినియోగం కూడా మనము తేమ ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. కలుపు నియంత్రణ ఒకటి కూడా మనము ఎప్పటికప్పుడు చేసుకోవాల్సింది. వివిధ పంటలలో అంతర్కృషి చేసుకుంటూ మరి మల్చింగ్ కూడా చేసుకుంటూ మనం తేమను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా మరి ఎరువులు కూడా వర్షం పడినప్పుడు పదన సమయంలో నత్రజని వివిధ పంటలకు కూడా మనము నత్రజని, పొటాష్ ఎరువులను వాడి పంట మరి మెట్ట పంటలను కాపాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇవి కాకుండా మనకు పంటకు కీలక దశలు ఉంటాయి. మనకు ముఖ్యంగా ఏంటంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్, మనకు ప్రాణాధార నీటిపారుదల గురించి కూడా మనము పూత దశలో, కాత దశలో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పరిమిత నీటి వనరులు ముఖ్యంగా సాలు విడిచి చాలుకు స్కిప్ రో ఇరిగేషన్ కూడా ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ చేసుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాల బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రము ముఖ్యంగా ఈ రైతులు చేసుకోవాల్సింది ఏంటంటే బెట్ట పరిస్థితులలో ఒక 2% అంటే 20 గ్రాములు 1 లీటర్ నీటికి యూరియా స్ప్రే చేసుకోవాలి. లేకపోతే 99 కూడా 10 గ్రాములు 1 లీటర్ నీటి చేసుకోవచ్చు. ఈవెన్ DAP కూడా 20 గ్రాములు చొప్పున చేసుకోవచ్చు. ఇవే కాకుండా నానో యూరియా, నానో DAP కూడా మార్కెట్లో దొరుకుతుంది. అది కూడా 2 నుంచి 4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు మన కొంతవరకు ఈ బెట్ట పరిస్థితిని పంటలు తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని పంటలలో కూడా ఇది చేసుకోవాలి. పూత దశ నుంచి మాత్రం పొటాషియం నైట్రేట్ మనము చేసినట్టయితే అంటే 10 గ్రాములు 1 లీటర్ నీటికి పొటాషియం నైట్రేట్ 2-3 సార్లు పిచికారి చేసినట్టయితే చాలా వరకు ఈ బెట్ట పరిస్థితులను మనం తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా వాళ్ళకి అడ్డంగా లోతైన సాలు మొత్తంగా తేమను సంరక్షించుకోవడానికి గొడ్డు సాలు లాంటివి తీసుకున్నట్టయితే చాలా వరకు తేమను మనము పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు అంటే ఈ పంటలలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బెట్ట పరిస్థితులలో మరి రసం పీల్చే పురుగులను కూడా అదుపు చేసుకోవడానికి మనము నియమాలు లాంటి తక్కువ ఖర్చుతోటి మనం పురుగును అదుపు చేసుకోవడానికి మనము సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ తర్వాత నీమాయిల్ లాంటి వాడి అదుపులో పెట్టుకోవాలి. అలాగే ముఖ్యంగా నీటి కుంటలు, ఫామ్ పాండ్స్ కూడా కనుక తీసుకున్నట్టయితే మనకు క్రిటికల్ స్టేజ్ లో మనము ఇవి నీరును మనం ఇచ్చుకోవడానికి మన పంటలకు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫామ్ పాండ్స్ కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రైతులకు ఈ ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది శాస్త్రవేత్తల ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా. మరి వాటి గురించి కూడా రైతులు అవగాహన పెంచుకొని పంటలను కాపాడుకోవాలి. ఇతర పంటల విధానాన్ని కూడా రైతులు అవలంబించినట్టయితే ఎక్కువగా మనకు అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా రైతు నేస్తము ప్రతి మంగళవారం కూడా మనకు 10 నుంచి 11:30 వరకు శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ ద్వారా మరి రైతు వేదికలలో నిర్వహించడం జరుగుతుంది. రైతు వేదికల ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మరి సరైన చర్యలు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనకు ఇటువంటి పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయంటారు? ముఖ్యంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చాలా సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు సూపర్ ఎల్నినో సిచ్యువేషన్ గురించి ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రామవారీగా ప్రణాళికలు తయారు చేసి రైతులకు సరైన టైంలో విత్తనాలు కూడా రైతు వేదికల ద్వారా ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యామ్నాయ పంట విత్తనాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు జాతీయ ఆహార భద్రతా మిషన్ లో కూడా కొన్ని అంటే పప్పు ధాన్యాలు, ముఖ్యంగా మిషన్ ఫర్ ఆత్మ నిర్భరత అనే ప్రోగ్రాం కింద మరి పప్పు ధాన్యాలు కూడా కంది, పెసర, మినుము ఇవి సబ్సిడీ మీద కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కొత్త రకాలకైతే కిలో ఒకటికి 60 రూపాయలు, ఓల్డ్ వెరైటీస్ కి అయితే కిలో ఒకటికి 30 రూపాయలు చొప్పున సబ్సిడీపై కూడా రైతుపై విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి మొక్కజొన్న కూడా రైతులకు 50% సబ్సిడీ, హైబ్రిడ్స్ విత్తనాలు కూడా 100 రూపాయల కిలో ఒకటి సబ్సిడీ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పత్తి విత్తనాలు కూడా మరి ఇందులో మరి పత్తి విత్తనాలు కూడా చాలా వరకు అధిక సాంద్రత
పత్తి సాగులో మరియు క్లోజర్ స్పేసింగ్ లో దగ్గర పత్తి విత్తుకోవడానికి కూడా దీనికి సూటబుల్ ఉన్న రకాలను ఎంపిక చేసుకొని మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కూడా విత్తనాలు రైతులకు మరి సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. దీనికి కావాల్సిన ఉత్పాదకాలు కూడా మెపిక్వాట్ క్లోరైడ్ కానీ తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ కానీ పీపీ కెమికల్స్ కూడా కొంతవరకు సబ్సిడీ ఇచ్చి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో 60% నిధులు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 40% నిధులు మ్యాచింగ్ గ్రాంట్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనకు వరి కనుక ఇప్పుడు చాలా వరకు కొన్ని సలహాలు ఏంటంటే వరి చాలా వరకు ముదురునారు అవుతుంది కాబట్టి రైతులు మరి ముదురునారు వేసే ముందు 4 నుంచి 6 మొక్కలు దగ్గరగా పెట్టుకోవాలి. ఒక చదరపు మీటర్లో 66 మొక్కలు ఉండే విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. వేసే నత్రజని కూడా 70% వరకు మనము దుక్కిలోనే వేయాల్సి వస్తుంది. మిగిలిన 30% నత్రజని యూరియాను ప్యాన్కిల్ ఇనిషియేషన్ అంటే చిరుపొట్ట దశ లోపలనే వేసి పొటాష్ తో కలిపి వేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా రైతులు కలుపు యాజమాన్యం కూడా చాలా వరకు చేయాల్సి ఉంటుంది. జనరల్ గా వేసిన నాటు పెట్టిన వెంటనే సోఫిట్ తర్వాత నాటు పెట్టిన తర్వాత 20-30 రోజులకు కూడా చాలా కలుపు మందులు ఉన్నాయి. బిస్పైర్పాక్ సోడియం, కౌన్సిల్ యాక్టివ్, తర్వాత వివేయా, రెపివోక్స్ చాలా కలుపు మందులు ఉన్నాయి. సో కలుపు యాజమాన్యం కూడా చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మరి మొక్కజొన్నలో చాలా వరకు ఇప్పుడు మొలక దశ నుంచి ముఖాల దశ ఎత్తు వరకు కూడా ఉండడం జరిగింది. దీంట్లో ఇప్పుడు వర్షాలకు చాలా మంది రైతులు 25 నుంచి 35 కిలోల వరకు యూరియా వేసుకున్నట్టయితే పంట ఎదుగుదల బాగా ఉంటుంది. పాలార్మీ వర్ము వచ్చే పరిస్థితి కూడా ఉంది కాబట్టి మరి దీనికి కూడా మరి వేప నూనె 1500 ppmది 5 మిల్లీలీటర్ ఒక నీటిని చొప్పున కలిపి వేయాలి. అలాగే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎంఎమాక్టిన్ బెంజోయిడ్ కానీ క్లోరాంట్రానిలిప్రోల్ కానీ లేకపోతే ఇసుక సున్నం కలిపి కూడా 1:9 నిష్పత్తిలో కూడా మనము వేసుకున్నట్టయితే దీన్ని నివారించుకోవచ్చు. ఇవే కాకుండా పత్తి పంటలో చాలా వరకు మరి ఈ రసం పీల్చే పురుగులు త్రిప్స్, తర్వాత పేను, తర్వాత పచ్చదోమ లాంటివి వచ్చినట్టయితే మరి ఈ నీమ్ ఆయిల్ కానీ లేక ఇమిడాక్లోపిరిడ్ ప్లస్ ఫ్లోనికామిడ్ ఈ రెండిట్లో ఏదైనా ఒక మందును 1:20 నిష్పత్తిలో కలుపుకొని మనము కాండం మీద పూత రాస్తే మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు. పిచికారి చేసినట్టయితే రసం పీల్చని పురుగులను మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి వరికి బదులుగా ఆరుతడి పంటలు ఏ విధంగా వేసుకోవాలి, ముఖ్యంగా జాతీయ ఆహార మరియు పోషక భద్రత ద్వారా ఎటువంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి అనేటువంటి చాలా చక్కటి విషయాలు తెలిపినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇంతవరకు ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై జాతీయ ఆహార భద్రత మరియు పోషక మిషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్సల్టెంట్ అధికారి పి సారంగం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోతే చిరంజీవి. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి సాలు పత్తి సాగులో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భైరాన్పల్లి గ్రామ రైతు జె రాజేందర్ గారితో పరిచయకర్త మోతే చిరంజీవి. పత్తి పంటలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి విషయాల గురించి మనకు వివరించడానికి గాను యువ రైతు జెట్టి రాజేందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు పత్తి పంట వేసే ముందు ఇప్పుడు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు? ఎండాకాలం చాలా మంది అయినా నేలను మంచిగా దున్నడం, డిస్కులేషన్, ప్లవ్ తో పాటు కల్బరేటర్ పెట్టి రోటివేటర్ పెట్టి మనం జూన్ 2nd వీక్ వరకు పత్తికి మనం రెడీ చేసుకుంటాం. ఎందుకంటే ఆ పత్తి విత్తనాన్ని వేసే ముందు నేల మంచిగా దున్నడం వల్ల గడ్డి గాని పురుగు గాని మంచి దమ్ము చేసినట్టయితే వర్షాభావం పరిస్థితి ప్రకారం మంచి వర్షాలు బాగుపడ్డా కూడా ఆ నేల ఇనికి సారవంతంగా మంచిగా ఏదైతే మొక్క పెట్టిన పెరుగుదలకు మంచి నేల వాటర్ సోర్సెస్ ఎక్కువ గుంజుకున్న వర్షాల ద్వారా గుంజుకున్న సోర్సెస్ ద్వారా ఆటోమేటిక్ గా కొన్ని రోజుల దాకా ఒక 20 రోజులు 4 రోజులు అయినా మనకు వర్షాభావం లేకుండా కూడా తట్టుకొని మొలకెత్తిన పత్తి గింజ దాదాపు డెవలప్మెంట్ కు నా సారవంతమైన నేల కంపల్సరీ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా మంచి ఒక 20 రోజులు 4 రోజుల మట్టిని దున్నుకొని మంచి ఎండ
ఎండకు ఎండేటట్టు ఉంటే మంచి నేల పురుగులు ఏదైతే పంటకు ఉపయోగపడే పురుగులు ఉండి పంటను నష్టం చేసే కీటకాలు చనిపోవడం ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే ఇప్పుడు ఈ పత్తి పంటలో విషయానికి వస్తే ఇప్పుడు మీరు సాలు పత్తి అనేటువంటిది పెడుతున్నారా, అచ్చు పత్తి అనేటువంటిది పెడుతున్నారా? మల్టీపర్పస్ పంటలన్నీ తీసుకొచ్చి సాల్పత్తి విత్తనాన్ని అనేది కూడా అందరు కూడా రైతులు పెట్టుకుంటారు. దానిలో బాగా మేము కూడా అందరం కూడా ఇప్పుడు సాల్పత్తి విధానమే తీసుకొస్తాం. ఎందుకంటే ఆఫ్టర్ ఒక కాపుతోటి క్లోజ్ అయిపోయి మళ్ళా నవంబర్ డిసెంబర్ లో వరకే క్లోజ్ అయిపోయి మళ్ళా డిసెంబర్ ఎండింగ్ వరకు మళ్ళా వేరే పంటకు పోయే ఆస్కారం ఉంటది. కాబట్టి రైతులకు లాభసాటిగా ఉన్నదని అందరూ కూడా సాల్పత్తిని దాదాపు 7-8 సంవత్సరాల నుంచి అందరూ కూడా సాల్పత్తి విధానమే ఎంచుకుంటారు. ప్రస్తుతం వర్షపాతం ఏ విధంగా ఉంది, మరి ఇటువంటి పరిస్థితులలో పత్తి పంట అనేటువంటిది వేస్తే మంచిదేనా, మరి వేస్తే ఏ విధంగా వేసుకోవాలంటారు? ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మాత్రం ఈ 3-4 రోజుల వర్షం తప్ప అంతకుముందుకు ఎక్కడ కూడా ఈ మనకు కూడా వర్షాలు వచ్చే పరిస్థితి కనబడతలేవని కూడా వాతావరణ హెచ్చరిక వెళ్ళిన తర్వాత ఆ ప్రమాదం ఉన్నది శాస్త్రవేత్తలు కానీ ఇటు వాతావరణ శాఖ కూడా చెప్తాంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంత లోటైన వర్షపాతం జరగలేదు. జూలై అంటే ఆల్మోస్ట్ సగం చెర్లు నిండడము, పంటలు ఎక్కడైనా కూడా నాట్లు కంప్లీట్ దాదాపు చివరి దశ 60-70% కంప్లీట్ అయ్యే దశలో ఉండేది. పత్తి చేను కూడా ఇప్పటికి పూత దశలో దాదాపు 2-3 ఫీట్లు హైట్ పెరిగే ఆస్కారం ఉండే. ఇంత ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడో అడపాదడప రైతులు ఆ బాయిలో ఉన్న సోర్సెస్ ఉన్న వాళ్ళే ఆ పత్తి గింజలు పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన 3-4 రోజులు వర్షాలను పెట్టినా కూడా ఎక్కడికి కూడా మొరవలేదు, ఎక్కడ కూడా వర్షం మళ్ళీ పడలేదు. మరి మొన్న వర్షం 3 రోజులు పడ్డది కానీ ఏదో కొన్ని ప్రాంతాలలో గోదావరి పరివార ప్రాంతాల్లో ఇక్కడ వరదలు వస్తాయంటే తప్ప కానీ ఏ జిల్లాలో కానీ ఎక్కడ కూడా వర్షపాతం ఫుల్ గా నమోదైనట్టు కూడా కనబడతలేదు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ పత్తి పంట వేసేటప్పుడు ఇప్పుడు మీరు సాలు పత్తి విధానం అని అంటున్నారు. సాలు పత్తి వేసేటువంటి తరుణంలో ఎకరానికి ఏ విధంగా అంటే ఎన్ని బస్తాలు పడితే దాన్ని మీరు పండించేటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఇప్పుడు డబ్బా పత్తి అంటే 2 దిక్కుల అచ్చు కొట్టేస్తారు. ఇప్పుడు ఒకటే సాలు కొట్టేయడం వల్ల ఫీటున్నరలో లేదా 2 ఫీట్లకు ఒక మొక్క ఖచ్చితంగా పత్తి మొక్క పెట్టుకోవడం జరుగుతుంది. అంతకుముందు కంటే 3.5 ఫీట్ల 3 ఫీట్లు 3 ఫీట్లన్నర పెట్టేసేది. ఇప్పుడు అందరూ కూడా ఒకటే సాలుకు ఫీటు అంటే నీళ్ళ బట్టి రాగడి భూములల్లా మంచి బలమైన భూములల్లా 2 ఫీట్లకు ఒక మొక్క పెడతారు. లేదు మామూలు ఇసుక దుబ్బాలల్లా చౌకలల్లా ఫీటుకైనా కూడా ఒక పత్తి మొక్క నాటుకోవడం జరుగుతుంది. పత్తి కూడా సరే 6 నెలల లాభసాటిగా మంచిగా వాతావరణం సహకరించి రైతాంగం మంచి దాన్ని పెట్టుబడి పెట్టి మంచి ఎరువులు పెట్టి మందులు టైం చేస్తే మాత్రం మంచి లాభసాటిగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎటువంటి పత్తి విత్తనాలను మీ వ్యవసాయ క్షేత్రంలో పెట్టడం జరిగింది? మాకు వచ్చేసి మార్కెట్ లో దాదాపు హైబ్రిడ్ అనేది సీటు బాగా ఉన్నది. తర్వాత ధనుకు అని, తర్వాత మన అభయ్ అని, తర్వాత ఇంకా రకరకాల ఉన్నది. మేమైతే మాత్రం దాంట్లో ఏదైనా హైబ్రిడ్ సీడ్ లో ఆ ధనుకు వాళ్ళది పెట్టినాం. తర్వాత ఆ 311 ఒకటి అదొకటి రకరకాలు ఉండి 44 పెట్టేసినాం. ఇప్పుడు కూడా పత్తి కొంచెం మనకు వాటర్ సోర్స్ ఉన్నాయి కాబట్టి కొంత మంచిగానే ఉన్నది. కానీ వర్షాలు ఎక్కువ పడితే ఆటోమేటిక్ గా గ్రో వస్తుంది, పూత వస్తుంది, కాపు వస్తుంది. ఆటోమేటిక్ గా కొంచెం మాకు రైతాంగం ఆశ అంటే ఉంటది. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ పత్తి అనేటువంటిది పెట్టడం జరిగింది? ఒక 5 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాల పొలం, 4 ఎకరాల చిలక ఉన్నది. దాంట్లో రాగడ్ల కూడా చెవుక ఉన్నది. రాగడు అలా కూడా మరి వరి పెట్టగలిగిన కూడా నాటు కూడా వేసేసినాం. ఇప్పుడు మన పత్తి కూడా వేసినాం. పత్తి తీసేసినాక డిసెంబర్ లో మళ్ళీ మొక్కజొన్న వైపు పోతాం. అంటే ఇప్పుడు ఈ పత్తి సాగు విధానంలో కనుక చూసినట్లయితే విత్తనాలు అనేటువంటిది సాలు పద్ధతిలో పెడతా ఉన్నారు. అంటే మీరు విత్తనం అనేటువంటిది ఎట్లా విత్తుతారు? మీరు నేరుగా చల్లి విత్తడం అనేటువంటి జరుగుతుందా, చేతుల ద్వారా పెట్టి విత్తడం జరుగుతుందా? పెడితే ఎంతెంత దూరం విస్తీర్ణంలో విత్తనాలు అనేటువంటివి పెడతారు? పత్తి చెట్లు అనేది పత్తి గింజలు అనేది కూడా చేతుల ద్వారా పెట్టుకుంటాం. ఎందుకంటే మొక్కజొన్న లెక్క ఇంకా వరి లెక్క చల్లేటట్టు ఉండదు. మా పత్తి గింజలు ఏదైనా కూడా ఒక కూలీలు ఎకరాకు 3-4-5 సాలు పత్తి కొట్టు 4 అయితే పెట్టగలుగుతారు. 4 తీసుకుంటే మనకు ఫీటున్నర కొట్టి అంటే ఇప్పుడు నల్ల రేగడైతే 2 ఫీట్లు, కొంచెం ఇసుక నెలలు అయితే ఫీటున్నరలా ఒక్కొక్క గింజ పెట్టుకోగలుగుతాం. ఒకటే సాల పుంట ఉంటది, ఈ డబ్బలు అయి ఉంటుంది. ఒకటే సాల పొడుగులో ఎండగా నీరు ఉన్నా కానీ ఒక ఫీటున్నరకు ఒక్కొక్క గింజ పెట్టుకుంటూ పోగలుగుతాం. అంటే ఇప్పుడు మీరు ఈ సాలు పత్తి పెట్టేటువంటి విధానంలో ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఎట్లుంటది? అంటే పత్తి మొదటి నుండి ఎండింగ్ వరకు ఎన్నిసార్లు ఎరువులు వేయాలి, ఎప్పుడెప్పుడు ఎరువులు వేయాలి, ఎంత మోతాదులో ఎరువులు అనేటువంటిది వేయాలి? ఎరువులు అనే విషయం ఏంటంటే దాంట్లో కామన్ గా అంత ముందుకు వాడినట్టే ఉంటది. కొంతమంది ఆ నేలను ఏదైతే కూడా పత్తి గింజలకు పత్తి పెట్టడానికి రెడీ చేసుకున్నప్పుడు ఎండాకాలంలో దుక్కి మంచిగా దున్నుకుంటది. తర్వాత డిస్కులు గానీ ప్లవ్ గానీ వేసి తర్వాత కల్పరేటర్ వేసి ఎండలకు మంచి ఎండే విధంగా ఆ ఉన్న భూమిలో ఉన్న కీటకాలు చనిపోయే విధంగా మనకు ఉపయోగపడే కీటకాలు వర్షాల పెంట మన బర్ల పెంట గానీ గొర్రెలది గానీ మందలు పెట్టించడం వల్ల సారవంత బలమైన నేల తీసుకొని మన పత్తికి రెడీ చేసుకుంటే జూన్ సెకండ్ వీక్ లో మరి పత్తి గింజలు విత్తుకోవడం వర్షాలు మనకు ఋతుపాలు రాగబడి వస్తున్నాయి అని చెప్పి మనకు వాటర్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ముందు నుంచే దాన్ని ప్రిపేర్ అవుతాం. ఖచ్చితంగా మనం ఆ విధంగా మనం పోతుంటాం. అంటే దీంట్లో ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే కలుపు యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి? కలుపు అనేటువంటిది పత్తిలో ఏ విధంగా ఉంటది? కలుపు వచ్చేసి ఇప్పుడు కొన్ని నేలలు మాత్రం రాగడ్ల అంటే కొన్ని భూములలో గడ్డి మొక్కలు తక్కువ ఉంటే కొన్ని సేవకలు లాంటి భూముల్లో వర్షం పడంగానే వాటర్ పడంగానే మొలకల గడ్డి మొక్కలు అనేది పుడతాయి. దానికి నెంబర్ ఆఫ్ గడ్డి మంది వచ్చేసి లేదు అంటే సాలు పత్తి కాబట్టి
కొంచెం మెరిగినంగా గొర్రె కొట్టడం కానీ తర్వాత ఇట్లా తోటి గుంటకలు గొర్రె ఉంటారు. చెట్ల చుట్టూ ఏమైనా గడ్డి ఉంటే మాత్రం ఎకరాకు తక్కువ మట్టి పడితే తక్కువ గడ్డి పడితే మాత్రం 5-6 కూలీలు తీరుతాయి. లేకపోతే కొంచెం కొన్ని భూములలో గడ్డి పడితే కొన్ని భూముల గడ్డి పడకుండా ఉంటది. కాబట్టి కూలీలు ఎక్కువ పడ్డప్పుడు 10 మంది పడతారు, తక్కువ పడ్డప్పుడు 4 తోటి కూడా ఎకరాన్ని కూడా మనం చేసుకోవచ్చు. ఆ విధంగా మన సమ్మర్ లో దుక్కిని రెడీ చేసుకునే విధానం బట్టే ఆ గడ్డి అనేది ఉంటది. ఆ తర్వాత వర్షాలు ఫుల్ గా అంటే మనకు గ్యాప్ ఇవ్వకుండా రైతుకు ఆ గొర్రె కొట్టకుండా కలవకుండా గుంటగా కొట్టకుంటే మాత్రం కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉంటది. కానీ ఈ సంవత్సరం అట్లా ఏం లేదు. రైతులు మామూలుగా వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటారు. 2-3 ఉన్నా ఇంకో 2-3 ఎకరం కలుసుకునే పరిస్థితి ఏర్పడతారు. అంటే ఇప్పుడు కలుపు యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే, ఇప్పుడు నీటి యాజమాన్యం విషయానికి వస్తే వర్షం అనేటువంటిది సమృద్ధిగా పడడం లేదని అంటున్నారు. మరి నీళ్లు ఈ పత్తికి ఎప్పుడెప్పుడు కట్టాలి, ఎట్లా పెట్టాలి, కట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటిది తీసుకుంటే నీరు అనేటువంటిది తక్కువగా వినియోగం జరగడం అనేటువంటిది జరుగుతుంది. కొంచెం ఎదుగుదంటే నెల రోజులకు 15 రోజులకు ఒక తీరు, తర్వాత 2 నెలల తర్వాత పూత దశలో పొటాసు 20-20 DAP లాంటి ఇట్లా 2 సార్లు యూరియాతో కలిపి వేసుకుంటే ఒక 3-4 సార్లతో క్లోజ్ అవుతుంది. పై మందు కింది మందు పురుగు ఉంటే ఒకటి, ఆకు ముడుతుంటే ఒక మందు, ఆ రకంగా మన స్థానికంగా ఉన్న పర్లేదారు అర్జునులు వ్యవసాయ క్షేత్రం తర్వాత తెలుసుకొని కూడా మన పత్తి పంట ఎట్లా ఉన్నదా, ఆకు ఎట్లా ఉన్నది, పురుగు ఉన్నదా, దోమ ఉన్నదా, రసం పిలుగు ఉన్నదా, మరి ముడత ఉన్నదా చూసుకొని మనకు తెలిసిన వాళ్ళతోటి మనం చేసుకుంటే దానికి ఉంటది. అలాగనే నీరు వచ్చేసి కూడా మన పత్తి అంటేనే వర్షాల మీద ఆధారపడి పెడతారు. ఎందుకంటే ముఖ్యంగా నీళ్ళ మీద ఆధారపడకుండా కొంత వర్షాకాల సీజన్ లో కొంత లేట్ గా వర్షాలు వచ్చినప్పుడు మాత్రం బావిలో ఉన్న వాళ్ళు ముందస్తుగా కాలువలు తీసుకొని అంటే అచ్చు తోలుతారు. అచ్చు తోలిన తర్వాత ఆ సార్లు మంచిగా చేసుకుని గింజలు పెట్టి ములిసే ప్రయత్నం 1-2 సార్లు కట్టుకుంటారు. ఆ తర్వాత కాలంలో కలిసిపోతుంది. కాలంలో కలిసిపోయిన ఇప్పుడు కాకుండా ఇప్పుడు 2 నెలలు మన జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దాకా వర్షాలు ఫుల్ ఉంటాయి. కాబట్టి దాదాపు వర్షాలు పడితే వాటర్ సోర్సెస్ ఏం కూడా పత్తి కట్టడం అవసరం ఉండదు. దాదాపు ఎన్ని కాలం ఓసారి కాలం కాక ఇబ్బంది అయినప్పుడే ఒక 2 నెలల తర్వాత లేదా నెలకోసారి 15 రోజులకోసారి అంటే చౌక భూములు అయితే 15 రోజులు 2 నెలలకోసారి, లేదు రాగడి భూములు అయితే నెల తర్వాత కూడా కట్టుకుంటారు. ఎందుకంటే దాదాపు పత్తి చేనులు అంటేనే అక్టోబర్ తర్వాత నీళ్లు కడతారు. అంటే అప్పటిదాకా వర్షం విందనే పత్తి చేనులు అనేది ఉంటాయి. ముఖ్యంగా పత్తిలో ఎటువంటి చీడపీడలు అనేటువంటివి వస్తాయి, అవి వచ్చినప్పుడు ఎటువంటి మందులు అనేటువంటి పిచికారి చేయాలంటారు? పురుగుకు వచ్చేసి పిండి అనేది ఆ ప్లేస్ లో ఇప్పుడు ఎందుకంటే మొక్క ఇట్లా 2 ఆకులతోటి 10 days లో మూలంగా 8 రోజులలో మునగానే కదా 5 రోజులకే ములుతాయి. తర్వాత చూసుకుని ముడత పిండేసి ఆ ప్లేస్ లో ఇప్పుడు అంతా కూడా అన్ని బయోసీడ్ వచ్చినాయి. కానీ అలాంటి ముడత ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు అంతా కొంచెం ఎదిగినాక పురుగు మందు ఏదైతే కూడా పురుగు అంటే అంతకుముందు మోనో కొట్టేది, తర్వాత 2వ సల్ఫాన్ కానీ ఇప్పుడు కొత్తగా మందులు కూడా మార్కెట్ లో రకరకాలుగా వచ్చినాయి. ఇప్పుడు మూవ్ కొట్టుకుంటారు. ముడత వచ్చినప్పుడు దోమకు తెల్ల దోమ, పచ్చ దోమ రకరకాల మార్కెట్ లో వచ్చినాయి. అట్టారా కొడతారు ముడత ఉంటే, మూవ్ కొట్టుకుంటారు అంటే ముడత ఉంటే, దోమకు పేనుకు అన్ని కూడా ఉంటాయి. మరి పూత దశకు వచ్చే వరకు ఒక వైపు ఎర్ర పురుగు ఉంటే, పచ్చ పురుగు ఉంటే రకరకాల మార్కెట్ లో రకరకాల మందులు ఎవరు వాళ్ళు సజెషన్ పట్ల వేరకు లేదా ఆ శాస్త్రవేత్తల వేరకు ఆ మందును వాడుకొని రైతాంగం ఎవరు వాళ్ళు పంటలు కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటారు. మరి చివరగా మనకు ఈ పత్తి పంట విషయంలో కనుక చూస్తే ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పోను, ఎంత మిగిలేటువంటి అవకాశం ఉంటది, ఎన్ని క్వింటాల వరకు పండేటువంటి అవకాశం ఉంటది? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ బయోసీడ్ లో వచ్చిన గంజి కూడా లాభాలు అనేది కూడా ఒకటే పంట, అది పంట కరెక్ట్ పెట్టి కరెక్ట్ టైం ఆ జూన్ ఎండింగ్ వరకు మా పత్తి ములిస్తే మాత్రమే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో కాపందుతుంది. లేదా సెప్టెంబర్ దాపింది లేట్ గా అయిందంటే అక్టోబర్ లో పురుగు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎకరాకు దాదాపు మనకు పెట్టుబడి వచ్చేసి కూడా మంచి బలమైన భూములు అయితే, రాగల భూములు అయితే, చెక్క భూములు అయితే భార్య భర్తలు తన కుటుంబ పెద్దలు ఎవరైతే కూడా 3-4 కుటుంబీకులు ఉండి పని చేసుకుంటే వాళ్ళ కష్టం పోను, వాళ్ళకి లాభాలు కొంతవరకు ఉంటాయి. తర్వాత అదే మొత్తానికి పని చేయకుండా మొత్తంలో మన లేబర్ తోటి వర్క్ చేస్తామంటే మాత్రం కష్టంగా ఉంటాయి. ఎందుకంటే కొందరికి ఆడికాడికి లాభం రాకపోవచ్చు, కొందరికి నష్టపోయిపోతారు, కొందరికి ఎకరాకు మొత్తం మీద పెట్టుబడి 30,000 దాకా కూడా అవుతుంది. ఆ లాభం ఒక 50,000 దాకా తీసుకోవచ్చు. ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మాకు ఈ పత్తి పంట సాగులో మెలకువలు అనేటువంటి అంశం మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియపరిచినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతవరకు సాలు పత్తి సాగులో అనుభవాలు ఈ అంశంపై హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భైరాన్పల్లి గ్రామ రైతు జె రాజేందర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోతే చిరంజీవి. కార్యక్రమంలో చివరగా మరొక వాణిజ్య ప్రకటన విందాం. किसान भाइयों गांठ बांध लो बहुत है काम की समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो
आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.